హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ mkdzines కస్టమైజ్ యువర్ ఫ్యాషన్. ఈరోజు మనం బ్యాక్ బాడీస్ యొక్క బ్లాక్ అనేది తయారు చేద్దాం అనుకున్నాం కదా. సో దానికోసం ఏమేమి మెజర్మెంట్స్ కావాలి ఏంటి అనేది చూద్దాము. ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలో బాడీ మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకసారి ఆ వీడియో చెక్ చేయండి. ఇప్పుడు ఏంటంటే నేను ఇక్కడ రాస్తున్న మెజర్మెంట్స్ అన్నీ కూడా మనకు కావాల్సినవి అనమాట. బ్యాక్ బాడీ లెంత్, బ్యాక్ షోల్డర్, నాప్ టు వేస్ట్, అలాగే ఆర్మ్ హోల్ సర్కంఫరెన్స్ అంటే చంక రౌండ్, అలాగే నడుము యొక్క చుట్టుకొలత, అలాగే మన అండర్ బస్ట్, మన చెస్ట్ కాకుండా బస్ట్ ఉంటుంది కదా, ఆ బస్ట్ యొక్క చుట్టుకొలత కూడా రాయాలి. నేను ఇక్కడ లాస్ట్లో యాడ్ చేశాను, అది రాయడం మర్చిపోయాను, లాస్ట్లో రాశాను. ఒకసారి ఇవన్నీ మీరు క్యాలిక్యులేట్ చేసుకుని దగ్గర పెట్టుకోండి. మన బ్లాక్ అనేది స్టార్ట్ చేసేద్దాం. ఓకే, సో ఇదంతా ఎలా డ్రా చేయాలి ఏంటి అనేది ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, ఒకసారి చూడండి. ఓకేనా, సో కంటిన్యూ టు ద వీడియో. ఓకే, స్టార్ట్ చేద్దాం. ముందుగా ఒక పేపర్ తీసుకుని, ఒక చార్ట్ తీసుకుని పైన హాఫ్ ఇంచ్ వదిలేసి అక్కడి నుంచి మన బ్యాక్ బాడీ యొక్క లెంత్ ఎంతైతే ఉందో అంత మనం డ్రా చేసుకుంటాము. అది నేను 15 ఇంచెస్ వరకు డ్రా చేశాను. అలాగే పైన నెక్ కోసం హాఫ్ ఇంచ్ డ్రా చేశాను, బ్యాక్ నెక్ కోసం. అదే నాప్ టు వేస్ట్ అనమాట. మీకు టర్మ్స్ అర్థం కాకపోతే చెప్పండి, నేను నార్మల్గా చెప్పడానికి ట్రై చేస్తాను మ్యాక్సిమం. ఓకే, ఇప్పుడు ఇక్కడి నుంచి మనం బ్యాక్ తీసుకోవాల్సింది 3 మెజర్మెంట్స్ అండి. ఒకటి వేస్ట్ లెంత్, అలాగే చెస్ట్ వేస్ట్ చుట్టుకొలత, బస్ట్ యొక్క చుట్టుకొలత, అలాగే ఆర్మ్ డౌన్ అనేది మనం ఇదే క్రిటికల్ పాయింట్ అనమాట. ఆర్మ్ డౌన్ ఎంత తీసుకోవాలి అనేది. ఇప్పుడు ఆర్మ్ హోల్ వచ్చేసి 15 ఇంచెస్ ఉంది. ఆ 15 ఇంచెస్కి 1.5 ఇంచెస్ యాడ్ చేయాలి. అంటే 15 + 1.5 ఇంచెస్ అంటే 16.5 ఇంచెస్ వస్తుంది. దాన్ని బై 2 చేస్తే ఎంతైతే మెజర్మెంట్ వస్తుందో ఫ్రమ్ ద స్టార్టింగ్ పాయింట్ అక్కడి నుంచి అదే మెజర్మెంట్ని డౌన్లో యాడ్ చేయాలి. అంటే నేను టేప్ని కదపలేదు, అక్కడే ఉంచాను. అక్కడి నుంచి ఎంత అంటే 8.5 ఇంచులు ఆర్మ్ డౌన్ అనేది నేను డ్రా చేశాను. వీడియోలో చూస్తున్నారు కదా, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. తర్వాత వేస్ట్ లైన్లో వేస్ట్ మెజర్మెంట్ అప్లై చేశాం కదా, అలా వేసిన తర్వాత ఇవే మెజర్మెంట్స్ మనకి కదలకుండా ఉండడానికి, లైన్స్ అనేవి హెచ్చు తగ్గులు రాకుండా ఉండడానికి అక్కడ కూడా సేమ్ అవే మెజర్మెంట్స్ని మళ్ళీ రిపీటెడ్గా డ్రా చేస్తాం. ఓకే, ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత ఇటువంటి ఎల్ షేప్ స్కేల్ ఏదైనా తీసుకుని ఆ లైన్స్ని కలిపేసుకోండి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఆ లైన్స్ని కలిపేసుకోండి. ఈ విధంగా కలిపిన తర్వాత ఇప్పుడు మనం నెక్ డ్రా చేసుకుంటాం. సో నెక్ డ్రా చేసేటప్పుడు మనం హాఫ్ ఇంచ్ అనేది కిందకి పెట్టుకున్నాం కదా, సో అక్కడి నుంచి మనం నెక్ విడ్త్ ఎంత అనేది మనకి ఫస్ట్ తెలియాలి. నెక్ విడ్త్ ఎలా తెలుస్తుంది అంటే మీరు డైరెక్ట్గా నెక్ చుట్టుకొలతని మీరు టేప్ పెట్టి కొలుచుకున్నా మీకు తెలుస్తుంది. లేదు అలా మాకు రావట్లేదు అనుకుంటే మీ బస్ట్ చుట్టుకొలత ఎంతైతే ఉంటుందో దాంట్లో 12వ భాగం తీసుకున్నట్లయితే మనకి నెక్ యొక్క సర్కంఫరెన్స్ అనేది వస్తుంది. అంటే నెక్ యొక్క చుట్టుకొలత ఎంత అనేది వస్తుంది. ఇప్పుడు 36 ఇంచెస్ బస్ట్ ఉంది కదా, దీనికి బై 12 చేస్తే ఎంతైతే వస్తుందో అదే మన నెక్ యొక్క చుట్టుకొలత. అర్థమైంది అనుకుంటాను. అండ్ నెక్స్ట్ ఇప్పుడు చెస్ట్ లైన్లో మనం ఆర్మ్ డౌన్ ఎక్కడైతే స్టార్ట్ చేసామో అక్కడే కదా చెస్ట్ లైన్ స్టార్ట్ అవుతుంది. అక్కడ ఏం చేయాలి అంటే మన బస్ట్ ఎంతైతే ఉందో దానికి 2 ఇంచులు కలుపుకొని ఆ వచ్చిన దాన్ని అక్కడ యాడ్ చేసుకోవాలి. అంటే ఇక్కడ బస్ట్ లైన్ బస్ట్ చుట్టుకొలత వచ్చేసి 36 ఇంచెస్. 36 + 2 ఇంచెస్ యాడ్ చేసుకుంటే 38 ఇంచెస్ డివైడెడ్ బై 4 అంటే 9.5 ఇంచెస్ వచ్చింది. ఆ 9.5 ఇంచెస్ని ఇక్కడ మార్క్ చేసుకున్నాను. ఓకే, ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత వేస్ట్లో కూడా 29 ఇంచెస్ వచ్చింది. 29కి +1 ఇంచ్ యాడ్ చేసుకుని 30 ఇంచెస్ నేను 30 డివైడెడ్ బై 4 చేస్తే 7.5 వచ్చింది. అది యాడ్ చేసుకున్నాం. +1 ఇంచ్ డాట్ కోసం కూడా యాడ్ చేసుకున్నాం అనమాట. సో వేస్ట్ అయిపోయింది. ఇప్పుడు ఇందాక నేను చెప్పాను కదా నెక్ విడ్త్ ఎంత వస్తుంది అనేది, మనం బస్ట్ యొక్క మెజర్మెంట్ ఎంత అయితే దాంట్లో 12వ భాగం అంటే 36 డివైడెడ్ బై 12 దట్ ఈజ్ 3 ఇంచెస్. ఓకే, 3 ఇంచెస్ మనం మార్క్ చేసుకున్నాం కదా. ఈ విధంగా 3 ఇంచెస్ మార్క్ చేసుకుని స్క్వేర్ ఒక రెక్టాంగిల్ షేప్లో బాక్స్ ఫామ్ అవుతుంది. ఆ బాక్స్ని డ్రా చేసుకోవాలి.
ఇది అప్పుడే కర్వింగ్స్ అవి కలపొద్దు, లాస్ట్లో కలుపుదాం అన్నీ ఒకేసారి. ఓకే, ఇది అయిపోయింది కదా. సో ఇప్పుడు ఇక్కడ మనం జాగ్రత్తగా తీసుకోవాల్సింది ఏంటి అంటే షోల్డర్ డౌన్. మన షోల్డర్ డౌన్ అనేది ఎంత తీసుకోవాలి? షోల్డర్ స్లోప్ అనొచ్చు, షోల్డర్ డౌన్ అనొచ్చు, ఏదైనా ఒకటే. ఓకే, షోల్డర్ డౌన్ ఎంత అంటే మీ టోటల్ షోల్డర్ ఎంతైతే ఉందో అది డివైడెడ్ బై 10. అంటే టోటల్ షోల్డర్లో 10వ భాగం తీసుకుంటే వచ్చేదే షోల్డర్ డౌన్. అంటే ఇక్కడ నాకు షోల్డర్ వచ్చేసి ఫుల్ షోల్డర్ 14 ఇంచెస్. అంటే 14 డివైడెడ్ బై 4 దట్ విల్ బీ ఈక్వల్ టు 1.4 ఇంచెస్. ఓకే, కరెక్ట్గా 1.4 ఇంచెస్కి అంటే 1.5 ఇంచులకి మనం మార్క్ చేసుకుంటాం అన్నమాట. సో ఇంకా ఎక్కువ షోల్డర్ 15 ఇంచెస్ ఉంటే అంటే 1.5 ఇంచెస్. 1.16 ఇంచెస్ షోల్డర్ ఉంటే అంటే వద్దు. మ్యాక్సిమం ఎంత హెల్దీ బాడీకైనా, ఎంత హెవీ బాడీకైనా, సన్నగా ఉన్న వాళ్ళకైనా 1.5 ఇంచెస్ కన్నా పెరగదు షోల్డర్ అనేది. షోల్డర్ డౌన్ అనేది 1 to 1.5 ఇంచెస్ కన్నా ఇంకా ఎక్కువ ఇంక్రీజ్ చేయకూడదు. అంతకంటే ఎక్కువ చేస్తే మనకి షేప్లో తేడా వచ్చేస్తుంది, అంత పర్టికులర్గా ఉండదు. అందుకోసం 1.4 ఇంచెస్ నేను ఇక్కడ యాడ్ చేశాను. ఇలా యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఆ లైన్లో మనం ఎక్కడైతే షోల్డర్ మనం యాడ్ చేసామో అది వేసాం కదా. ఇప్పుడు ఏంటి అంటే నెక్ ఎంత తీసుకున్నాం మనం? 3 ఇంచెస్ నెక్కి తీసుకున్నాం. మనకు ఫుల్ హాఫ్ ఆఫ్ ద షోల్డర్ ఎంత? 7 ఇంచెస్ వచ్చింది. ఆ 3 ఇంచెస్ దగ్గర నుంచి ఎక్కడైతే మనం షోల్డర్ స్లోప్ 1.5 ఇంచులు పెట్టామో అక్కడికి 7 ఇంచెస్ ఎక్కడైతే మీట్ అవుతుందో అదే లైన్లో ఫామ్ చేయాలి. మీకు అర్థమైంది కదా. ఎక్కడైతే మనం 1.4 ఇంచెస్ లోపు ఇచ్చి కరెక్ట్గా అక్కడికి మార్క్ చేసామో, నేను ఇప్పుడు డ్రా చేసిన లైన్ ఉంది కదా, ఆ లైన్ మీద మనకి 3 ఇంచెస్ ఆల్రెడీ నెక్లో వెళ్ళిపోయింది. ఇంకా మిగిలింది 4 ఇంచులు. ఆ 4 ఇంచుల్ని ఇక్కడ డ్రా చేసుకోవాలి. ఆ 4 ఇంచులు ఎక్కడి వరకు వస్తే అక్కడ వరకు, అంటే 7 అనే పాయింట్ ఎక్కడి వరకు వస్తే అక్కడ వరకు. చూసారు కదా, 7 అనేది ఒక 2 పాయింట్లు తక్కువగానే షోల్డర్ లైన్లో వచ్చింది. పైన షోల్డర్ లైన్లో 7 ఇంచెస్ అక్కడ వస్తే స్లాంట్గా డ్రా చేసినప్పుడు 7 ఇంచెస్ ఇక్కడ వచ్చింది. అంటే ఎంత వచ్చింది? 6.75 ఇంచెస్ వచ్చింది. మాన్యువల్గా మనకి బ్యాక్ క్రాస్ వచ్చింది, అక్రాస్ బ్యాక్ అనేది వచ్చేసింది. అర్థమైంది కదా. ఇది అక్రాస్ బ్యాక్. మనం అక్రాస్ బ్యాక్ని ప్రత్యేకించి రీడింగ్ తీసుకోవాల్సిన అవసరం లేదు, ఇలా చేసినా వస్తుంది అని నేను చెప్తున్నాను అంతే. ఓకే, ఇప్పుడు నెక్ లైన్ నుంచి షోల్డర్ లైన్కి, అంటే షోల్డర్ కరెక్ట్గా మనం 1.4 ఎక్కడైతే వేసామో ఆ షోల్డర్ లైన్కి కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఎక్కడైతే మనం బస్ట్ లైన్లో మనం 9.5 ఇంచెస్ డ్రా చేసుకున్నామో దాని నుంచి వేస్ట్ లైన్కి కూడా మనం కలిపేసుకుంటాం. ఇప్పుడు ఏం చేయాలి అంటే మీ షోల్డర్ లైన్ నుంచి బస్ట్ లైన్ని ఎంతైతే రీడింగ్ ఉందో దానిని by 3 చేయాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా షోల్డర్ నుంచి బస్ట్ లైన్కి 7 ఇంచెస్ వచ్చింది. ఆ 7 ఇంచెస్ని by 3 చేస్తే 2.3 ఇంచెస్, 2.3 ఇంచెస్, 2.3 ఇంచెస్. 3 పార్ట్స్ కింద చేస్తే ఎంత అవుతుంది? 3 పార్ట్స్. ఓకే, మళ్ళీ 2.3 ఇంచెస్. అలా 3 పార్ట్స్ కింద డివైడ్ చేయాలన్నమాట. ఈ విధంగా డివైడ్ చేసుకున్న తర్వాత వీటికి ఎక్కడైతే మనం పాయింట్స్ పెట్టుకున్నామో ఆ పాయింట్స్ని ఎక్స్టెండ్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా ఎక్స్టెండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం షోల్డర్ అనేది కలపాలి. ఓకేనా. ఇప్పుడు ఆర్మ్ హోల్ అనేది కలుపుకోవాలి. ఆర్మ్ హోల్ కలపడానికంటే ముందు నెక్ కలిపేద్దాం. ఓకే, ఇప్పుడు చూడండి ఇక్కడ నేను ఏం చేశాను అంటే షోల్డర్ లైన్లో మనకి మధ్యలో ఒక మిడిల్ డాట్ వస్తుంది. ఈ డాట్ ఉండడం వల్ల ఏంటి అంటే షోల్డర్ అనేది డ్రాప్ అవ్వకుండా అడ్జస్ట్ చేయడానికి ఉంటుంది, ఫిట్టింగ్ అనేది చాలా బాగుంటుంది. అది ఎలా చేశానంటే ఆ షోల్డర్ విడ్త్ ఎంతైతే ఉందో దాన్ని by 2 చేస్తే మధ్యలో ఒక పాయింట్ వస్తుంది కదా, ఆ పాయింట్ నుంచి అట్ ద రైట్ యాంగిల్ ఆ స్కేల్ యూజ్ చేసి కరెక్ట్గా దానికి పర్పెండిక్యులర్గా ఉండేలాగా 2.5 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకున్నాను. ఓకే, 2.5 ఇంచెస్ వరకు ఆ లైన్ని ఎక్స్టెండ్ చేసుకున్నాను. ఇలా చేసిన తర్వాత 1/2 ఇంచ్ అంటే 1 పాయింట్ అటు 1 పాయింట్ ఇటు
టోటల్ డాట్ విడ్త్ వచ్చేసి పావు ఇంచ్ మాత్రమే ఉండాలి. అంటే మధ్యలో లైన్ నుంచి 1 పాయింట్ అటు ఉంటుంది, 1 పాయింట్ ఇటు ఉంటుంది. ఇలా డ్రా చేసుకుని మనం షోల్డర్లో డ్రా చేసుకోవాలన్నమాట. సో ఎంతైతే ఇక్కడ పావు ఇంచ్ మనం యాడ్ చేసామో అదే పావు ఇంచు షోల్డర్ లైన్లో ఎండింగ్లో మనం యాడ్ చేయాలి. ఓకే, ఆ పావు ఇంచ్ని యాడ్ చేసుకున్నాం. సో అక్కడ వరకు వెళ్ళిందనమాట లైన్. కనిపిస్తుంది కదా. సో ఇప్పుడు ఏం చేయాలి అంటే మన షోల్డర్ లైన్ నుంచి బర్స్ట్ లైన్ వరకు 3 పార్ట్లు చేసాం కదా. కింద లైన్ నుంచి బర్స్ట్ లైన్ నుంచి 3వ లైన్కి కనెక్టింగ్ వేలో ఒక లైన్ అనేది డ్రా చేయాలి. అలాగే ఈ కింద లైన్ నుంచి ఆ పై లైన్కి జాయింట్ అయ్యే విధంగా కనెక్టింగ్ లైన్ని డ్రా చేసుకోవాలి. కర్వ్ షేప్ వచ్చేలాగా ఆర్మ్ హోల్ అనేది డ్రా చేసుకోవాలి. ఈ ఆర్మ్ హోల్ అనేది పర్ఫెక్ట్గా వస్తే మీకు మ్యాక్సిమం ఎక్కడ ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవండి. ఈ ఆర్మ్ హోల్ స్కేల్ ఒకటిను, ఈ రైట్ యాంగిల్ స్కేల్ ఒకటి తీసుకోండి. మీకు బాగా యూజ్ అవుతాయి. ఈజీగా ఉంటుంది ప్రాసెస్ అనేది. ఓకే, ఇప్పుడు నెక్ ఏం చేయాలి అంటే నెక్ ఎంతైతే ఉందో దానికి 2 into 2.5 inches, అంటే నెక్ వాల్యూ వచ్చేసి 3 inches నెక్ విడ్త్ వచ్చేసి పెట్టాం కదా. 3 inches కన్నా 2.5 inches వరకు ఒక లైన్ పెట్టుకొని అక్కడి నుంచి మనం బోట్ షేప్లో వచ్చేలాగా మనం డ్రా చేసుకోవాలి. మరీ రౌండ్ రావద్దు, కొంచెం ఎలివేట్ అయ్యే విధంగా మీకు షేప్ డ్రా చేసినప్పుడు మీకు అర్థమైపోతుంది. ఈ విధంగా డ్రా చేయాలి. ఓకే, ఈ విధంగా డ్రా చేసిన తర్వాత ఇప్పుడు మనం నెక్ వాల్యూ అనేది చెక్ చేసుకోవాలి 1కి 2 సార్లు. ఇప్పుడు చూడండి, నేను నెక్ వాల్యూ చెక్ చేస్తున్నాను. ఇది ఎంత వచ్చిందంటే 3.75 అంటే 3.25 ఇంచులు వచ్చింది. అంటే ఒకవైపు 3.25 ఇంచులు అంటే 2 వైపులా కలిపి 6.5 ఇంచులు వచ్చింది. అంటే టోటల్ నెక్ యొక్క సర్కంఫరెన్స్ ఎంత? 15 ఇంచులు. సో 15 ఇంచుల్లో 6.5 ఇంచులు మనకి బ్యాక్ వచ్చేసింది. అంటే ఇంకా ఎంత ఉంటుంది? 6.5 ఇంకా 8.5 ఇంచులు మనకి ఫ్రంట్ పార్ట్లో రావాలి. ఈ 8.5 ఇంచులు అనేది ఫ్రంట్ పార్ట్లో రావాలి. అర్థమైంది కదా. ఓకే, ఇది అయిపోయింది. ఇప్పుడు బర్స్ట్ లైన్లో ఏం చేయాలి అంటే 7 inches దగ్గర వరకు మనం ఒక మార్క్ చేసుకోవాలి. ఎక్స్టెండెడ్ లైన్ని ఫామ్ చేసుకోవాలి. ఇది ఎంత అంటే మనం 1 inch ఎక్స్ట్రా పెట్టాం కదా, అది తీసుకోకూడదు. 7.5/2 చేస్తే మధ్యలో ఒక లైన్ ఫామ్ అవుతుంది కదా, ఆ లైన్ నుంచి పైకి ఒక లైన్ని డ్రా చేసుకుంటాం. ఎగ్జాక్ట్గా బండ గుర్తుగా చెప్పాలంటే మీ బర్స్ట్ లైన్ ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో అక్కడ వరకు ఎక్స్టెండ్ చేసేయండి, నో ప్రాబ్లం. ఇది కాలర్ నెక్స్కి, క్లోజ్ నెక్స్కి అయితే ఈ మెథడ్ బాగా వర్క్ అవుతుంది. అంటే ఇదే బ్లాక్తో మీరు డీప్ నెక్ కూడా డ్రా చేయొచ్చు అడ్జస్ట్మెంట్స్ చేసి. సో మీరు క్లోజ్ నెక్ డ్రా చేసేటప్పుడు మాత్రం డాట్ అక్కడ వరకు వెళ్ళిపోయేలాగా చూసుకోండి. అంటే బర్స్ట్ లైన్కి టచ్ అయ్యేలాగా డాట్ చూసుకోండి. ఇప్పుడు చూడండి, నేను మెజర్మెంట్ చెక్ చేస్తున్నాను. ఎంత ఉంది అంటే 9 inches వచ్చింది కదా. 9 inches వచ్చింది. సో 9 inches వచ్చింది అంటే అందులో 1/2 inch అనేది సీమింగ్ అలవెన్స్కి మనం వదిలేసాం. అంటే బర్స్ట్ లైన్లో 1/2 inch సీమింగ్ అలవెన్స్ కోసం వదిలాం. సో అది కాకుండా ఎంత ఉంది? 8.5 inches అనేది వచ్చింది. 8.5 inches వచ్చిందనమాట. ఓకే, ఈ విధంగా నెక్ అనేది 1కి 2 సార్లు చెక్ చేసుకుంటూ ఉండాలి. షోల్డర్ అనేది ఓకేనా. ఇప్పుడు మనకి ఆల్రెడీ బ్యాక్ బాడీస్ బ్లాక్ అనేది రెడీ అయిపోయింది. సో నేను ఇక్కడ సీమింగ్ ఎలిమెంట్స్ అనేది ఏమీ యాడ్ చేయలేదు, అలాగే ఇది కట్ చేయట్లేదు. ఎందుకు అంటే దీన్ని బేస్ చేసుకుని మనం ఫ్రంట్ కూడా కట్ చేస్తాం. అందుకోసం అని చెప్పి దీన్ని ఇలాగే ఉంచుతున్నాను. సో నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేయండి. సో మీకు ప్లీజ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే ఏ లైన్ ఏంటి అనేది నేను మీకు డ్రా చేశాను, కొంచెం జూమ్ చేసి చూసుకోండి మీకు కనిపించకపోతే. ఓకేనా. ఓకే, ఈ విధంగా బ్యాక్ అనేది కంప్లీట్ అయిపోయింది. నా వే ఎలా ఉంది ఎక్స్ప్లెనేషన్ కొంచెం టెన్స్ అవుతున్నాను. సో ప్లీజ్ ఏమనుకోవద్దు, ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ హ్యాపీ షూయింగ్.